అసలు మన ఎడ్యుకేషన్‌లో ఎలాంటి మార్పులు రావాలి అన్న విషయానికి వస్తే, నా ఉద్దేశ్యం ఏంటంటే లైఫ్‌కి అవసరమయ్యేటువంటి స్కిల్స్ నేర్పించాలి. ప్రాక్టికల్‌గా అవసరం లేనటువంటి, ఉపయోగపడనటువంటి సిలబస్‌ని తీసివేయాలి. రియల్ లైఫ్‌కి, ప్రాక్టికల్ లైఫ్‌కి యూజ్ అయ్యేటువంటి సిలబస్ మినిమం 30% ఉండాలి. గవర్నమెంట్ టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ అనే విభేదం లేకుండా ప్రభుత్వం వారే ప్రతి టీచర్కి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో చాలా మార్పులు వచ్చినాయి. కానీ అవి మార్పులు పేపర్ పైనే ఉంటాయా? ప్రతి స్కూల్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. సో మై డియర్ పేరెంట్స్, మీ పిల్లలకి వాళ్ళకి నచ్చిన కోర్సుని తీసుకొనియకుంటే, లేదా అది అప్డేట్ చేయకుంటే అది సాధ్యం కాదు. ఇఫ్ యూ డోంట్ గెట్ అప్డేటెడ్ యూ విల్ బి అవుట్డేటెడ్. కావలసిన స్కిల్స్ని నేర్పించుకుంటే మీరు పెట్టిన డబ్బులన్నీ వృధా అయిపోతాయని గుర్తించాలా. ఇక నేను పేరెంట్స్కి ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రతి పిల్లవాడిలో ఒక యూనిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది. డిస్కవర్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ and nurture it consistently for a long time. Then your child will become a great personality, great person in this society.